ఆయన తోర్పే అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి బ్రిటిష్ రెజిమెంట్ లో అంటే ఒకనొక సైనికుడిగా వచ్చాడు. ఆయన కశ్మీర్ ప్రాంతానికి బదిలీ చేయబడ్డాడు. కశ్మీర్ ప్రాంతానికి బదిలీ చేయబడిన తర్వాత వింటర్ సమయాల్లో అంటే చలికాలంలో కశ్మీర్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళినప్పుడు వారి దయనీయమైన పరిస్థితిని చూశాడు. ఆ దయనీయమైన పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆయన లేఖను రాయటం మొదలు పెట్టాడు. ఆయన ఏమి మిషనరీ కాదు. ఆయన ఏమి ఏ దేశాల నుంచో నువ్వు మత మార్పిడి కోసం పో అని చెప్పలేదు. ఆయనకు ఎవరు ఫండింగ్ ఇచ్చి పంపలేదు. సాధారణమైనటువంటి నీ నా లాంటి ఉద్యోగి, నీ నా లాంటి సాధారణమైనటువంటి దేవుని యొక్క భక్తుడు. కానీ భక్తుడు మాత్రమే కాదు, శిష్యుడు. మీరు లోకములోనికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించి జనులను శిష్యులనుగా చేయుడి అన్న మాటను సీరియస్ గా తీసుకున్నాడు. జనులను అన్న చోట వాడిన పదం ఎత్నే అన్న పదం. ఎత్నే అన్న పదానికి సంస్కృతులు, దేశములు, జన సమూహములు అన్న అర్థం వస్తుంది. పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కశ్మీర్ ప్రాంతాలలో ఆ లోయలలో ఉన్నటువంటి ఆ చలికి తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటే చూసి చలించిపోయాడు. సాధారణమైన ఉద్యోగి. ఏం చేస్తావురా నువ్వు అని ఎక్కిరించారు. ఆ రోజుల్లో మహారాజా రణవీర్ సింగ్ ఉండేవాడు. ఈయనను భయంకరంగా హింసించాడు. నువ్వు నా దేశంలోకి వచ్చి నాకు ఊడిగం చేయాల్సింది పోయి, నాకు ఒకనొక సైనికుడిగా పనిచేయాల్సింది పోయి, నువ్వు నాకు లెటర్ రాస్తావా? నువ్వు ఇంగ్లాండ్ లో రానికి లెటర్ రాస్తావా? ప్రభుత్వానికి లెటర్ రాస్తావా? ఇక్కడ ఆసుపత్రి కావాలని అడగడానికి నువ్వెవడు? నీ అబ్బ సొమ్మా ఇది అని ప్రశ్నించాడు. ఆయన ఒప్పుకోలేదు. ఆయన లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉన్నాడు. ఆయన చేసినటువంటి కృషి కారణంగా ఒకనొక రోజు బ్రేక్ఫాస్ట్ లో విషం పెట్టి చంపారు. రాబర్ట్ టోర్పే గారు ఆ రోజు చనిపోయారు. కానీ ప్రియమైనటువంటి దైవజనులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఆయన చావుగా నిలిచిపోలేదు. మనం ఇంకా బ్రతికే ఉన్నాం అని చెప్తున్నాడు. ఎలాగో తెలుసా? ఆయన చనిపోయిన 7 రోజుల్లో 1400 పౌండ్లు కేవలం ఆ రెజిమెంట్ లో ఉన్నటువంటి సైనికులు మాత్రమే విరాళంగా ఇచ్చి నెక్స్ట్ 1 నెల రోజుల్లో 150 పడకల ఆసుపత్రి అక్కడ కట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాంతంలో ఎవరిని రానివ్వకూడదు అని మహారాజా రణవీర్ సింగ్ అక్కడ ఒక చట్టం పాస్ చేస్తే దానికి వత్తాసు పలికారు ఈ బ్రిటిష్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఆ రోజుల్లో మిస్టర్ మరియు మిస్సెస్ క్లార్క్ అనేటటువంటి మిషనరీ CMS కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్లారు. వాళ్ళను భయంకరంగా హింసించారు. భయంకరంగా హింసించి భయంకరంగా వారిని ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెంచ్ కి సంబంధించినటువంటి వారు కనుక ఫ్రెంచ్ వారు వారికి వచ్చి వారితో మాట్లాడి మధ్యస్థంగా మాట్లాడిన కారణంగా మిస్టర్ మరియు మిస్సెస్ క్లార్క్లు అక్కడే నిలిచిపోయారు. ఆ తరువాత ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్ విలియం జాక్సన్ ఎల్మ్స్లీ అనేటటువంటి ఒక వైద్యుడు వచ్చాడు. ఆయన తన కృషిని అక్కడ మొదలు పెట్టాడు. ఆయనను తరిమి వేయని రోజు లేదు, తరిమి వేయని వింటర్ లేదు. ప్రతి వింటర్ లో అక్కడ ఎవరు ఉండటానికే వీల్లేదు అని మహారాజా రణజిత్ సింగ్ చెప్తే ఆయన భయపడలేదు. ఆయన ప్రతి సమ్మర్ లో అంటే ప్రతి వేసవి కాలంలో అక్కడికి వెళ్ళి సంవత్సరానికి 3000 మంది చొప్పున 1885 వరకు 1885లో మొదలు పెడితే ఆయన దాదాపు 35 నుంచి 37 సంవత్సరాలు అక్కడ పరిచయం చేసి కాశ్మీర్ ప్రాంతాన్ని ప్రేమించాడు. అందులో ఒక్క వ్యక్తి, ఆయన పేరు, ఆయనతో పాటు పనిచేసేటటువంటి అసిస్టెంట్, కేవలం ఒక్క వ్యక్తి ముస్లింగా ఉన్న వ్యక్తి ప్రభువును నమ్ముకున్నాడు. అంతే. 30 ఏళ్ల పరిచర్య, మత మార్పిడి కోసం ఆయన జీవితాన్ని పానార్పణంగా పోశాడా? కాదు ప్రియులారా. ఆయన వైద్యం చేసిన ప్రతిసారి స్వార్థ గురించి చెప్పేవాడు. వైద్యం చేసిన ప్రతిసారి హీ యూస్ టు రిసైట్ గాస్పెల్స్ అని రాయబడింది హిస్టరీలో. రిసైట్ అంటే ఉన్నది ఉన్నట్లుగా కంటత చెప్పడం. ఆయనకు తెలిసినవి రెండే: ప్రేమించాలి దేవుణ్ణి మరియు ప్రజలను, వైద్యం చేయాలి ఒక మంచి సమరయుడిగా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భావజాలం? ఈ వైద్యులు ఈ దేశంలో ఉన్న చోరులతో సమానం అని చెప్పినటువంటి ఈ సంస్కృతిలో వచ్చిందా, లేక 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో నుంచి?